మేడారం మహాజాతర ముగింపు దశకు చేరుకుంది. సమ్మక్క సారలమ్మ దేవతలు మరి కాసేపట్లో వనప్రవేశం చేయనున్నారు. ఆదివాసీ పూజారులు అమ్మవార్లను గద్దెల నుంచి వనంలోకి తీసుకెళ్లనున్నారు. ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహించి అమ్మవార్లను వనంలోకి సాగనంపనున్నారు. 2 వారాలుగా ఒక పొద్దు భోజనం చేస్తూ కాళ్లకు చెప్పులు కూడా లేకుండా నియమనిష్టలతో ఉన్న ఆదివాసీ పూజారులు సమ్మక్క సారలమ్మ తల్లుల వనప్రవేశం అనంతరం ఒక్క పొద్దులు విడవనున్నారు. మేడారం మహాజాతర ముగింపు దశకు చేరుకుంది. సమ్మక్క సారలమ్మ దేవతలు మరి కాసేపట్లో వన ప్రవేశం చేయనున్నారు. మేడారం మహాజాతర ముగింపుకు సంబంధించిన మరిన్ని విశేషాలను మా ప్రతినిధి ప్రశాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రశాంత్. ప్రశాంత్, మహాజాతరలో చివరి ఘట్టం రానే వచ్చింది. ఆ చివరి క్షణాలు మనము ఎక్స్క్లూజివ్ గా మరి కాసేపట్లో చూపనున్నాము. మరి కాసేపట్లో పూజా మందిరాలలో పూజలు ముగించుకొని పూజా మందిరాల నుంచి బయలుదేరి కాలినడకన ఆదివాసీ పూజారులంతా కూడా సమ్మక్క సారలక్క గద్దెల వద్దకు చేరుకొనున్నారు. ఈ యొక్క 4 రోజుల మహాజాతరలో ప్రధాన ఘట్టాలైనటువంటి సారక్క రాక, సమ్మక్క రాక, చిలకలగట్టు నుంచి ఇటు కన్నెపల్లి నుంచి ఆ రాక ఎంత ముఖ్యంగా చూస్తారో భక్తుల కూడా చివరిగా అమ్మవార్ల వనప్రవేశాన్ని కూడా అంతే ఆసక్తిగా చూస్తుంటారు. మనం చూస్తున్నాము 4 రోజులుగా భక్తుల కోలాహలం కొనసాగుతూ ఉంది. ఎటు చూసినా జనసంద్రోహం, ఎటు చూసినా శివసత్తుల పూనకాలు, గంటల మూతలతో మేడారం ప్రాంతం అంతా కూడా సమ్మక్క నామస్మరణతో ఆధ్యాత్మికంగా కొనసాగుతూనే ఉంది. అమ్మవారిని 2 ఏళ్లకు ఒకసారి జనంలోకి వచ్చి అందరికీ ఆశీర్వదించి అందరి నీరాజనాలు అందుకొని అందరినీ దర్శించుకునేలా అందరినీ చల్లగా కాపాడే తల్లులుగా ఈ యొక్క 2 ఏళ్ల పాటు అందరినీ కూడా చల్లగా చూడండి తల్లి అని మొక్కుకొని కోరిన కోరికలు తీరిస్తే నిలువెత్తు బంగారాలు సమర్పించి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకునే సంస్కృతి ఈ యొక్క ఆదివాసీ గిరిజన జాతర అయినటువంటి మహా మేడారం జాతర సమ్మక్క సారలమ్మ కొనసాగుతుంది. ఇద్దరు తల్లుల యొక్క దర్శనార్థము గత 4 రోజులుగా సుమారుగా 1.5 నుంచి 1.80 మంది అమ్మవార్లను దర్శించుకున్నట్టు మనకు అధికారులు ఇప్పటికే చెప్పారు. 1.5 పైగా ఉదయం వరకే చేరుకున్నారు. మరి ఆ రద్దీ కొనసాగుతూనే ఉంది. వేలాదిగా భక్తులు వస్తూనే ఉన్నారు. మధ్యలో కొంత క్యూ లైన్లకు ఇంతసేపు పూజా మందిరాలకు వచ్చే ముందు కంకణం కట్టే ఆచారం ఉంటుంది. ఆడబిడ్డలు వచ్చి కంకణాలు కట్టి వెళ్ళారు. అనంతరం పూజా సామాగ్రితో ఇక్కడికి చేరుకుంటారు. మరి కాసేపట్లో గద్దెలకు చేరుకొని వాళ్ళ ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారము ఏదైతే చిలకలగట్టు నుంచి సమ్మక్క రాక కుంకుమ భరణి రూపంలో అమ్మవారిని తీసుకొచ్చి ప్రతిష్ఠించారో అదే కుంకుమ భరణిని మళ్ళీ అదే చీకట్లో ఇక్కడ నుంచి తీసుకెళ్లి చిలకలగట్టు వద్ద భద్రంగా దాచిపెడతారు. అమ్మవారి యొక్క బాగా శుద్ధ పౌర్ణమి వెన్నెల వెలుగులో అమ్మవారు గద్దెలకు చేరుకుంటారు. మళ్ళీ తిరిగి వనప్రవేశం కూడా అదే వెన్నెల వెలుగులో గద్దెల నుంచి వనంలోకి చిలకలగట్టు వైపు సమ్మక్క, కన్నెపల్లి వైపు సారక్క, కొండాయి వైపు పగిడిద్దరాజు, ఊరట్టం వైపు గోవిందరాజులు ఇలా అందరూ కూడా తమ యొక్క సన్నిధికి చేరుకుంటారు. జనంలోకి వచ్చి 2 రోజుల పాటు జన నీరాజనాలు అందుకొని జనాలందరినీ చల్లగా చూసి మళ్ళీ తిరిగి మరి కాసేపట్లో అమ్మవార్లు వనప్రవేశం చేయనున్నారు. ఈ యొక్క 4 రోజుల జాతరలో మొదటి రోజు సారక్క రాక, 2వ రోజు సమ్మక్క రాక, 3వ రోజు శుక్రవారం ఇద్దరు తల్లులు అందరికీ దైవ దర్శన నీరాజనాలు అందించుకుని అందరి యొక్క భక్తుల కానుకలతో అలంకారప్రాయంగా గద్దెలు మారి అందరికీ అమ్మవారు కోరిన కోరికలు తీర్చే తల్లులుగా ఉంటారు. ఈ రోజు సాయంకాలం మరి కాసేపట్లో ఇప్పటికే ఆ కడియలు రానే వచ్చాయి. ఇప్పటికే పూజారులంతా కూడా పూజా మందిరాల్లో పూజలు కొనసాగిస్తున్నారు. మరి కాసేపట్లోనే మరికొద్ది క్షణాల్లోనే గద్దెల వద్దకు చేరుకుంటారు. ఆ సమయంలో ఇక్కడ అన్ని లైట్లన్నీ కూడా ఆపేస్తారు. పవన్ ఆ లైట్లు ఆపిన సమయంలో పూజారులంతా కూడా తమ యొక్క ఆచార ప్రకారము అమ్మవార్ల గద్దెలకు తమ వంశస్థులు వెళ్తారు. ఎందుకంటే ఇటు సమ్మక్క పూజారులు సమ్మక్క గద్దె మీదకి, సారక్క పూజారులు సారక్క గద్దె మీదకి, పగిడిద్దరాజు పూజారులు పగిడిద్ద గద్దె మీదకి, అటు గోవిందరాజు గద్దె మీదకి గోవిందరాజు ఆ పూజారులంతా చేరుకొని
తమ యొక్క సాంప్రదాయాల ప్రకారము ఆ అమ్మవార్లను ఇటు తీసుకెళ్తూ ఉంటారు. ఆ యొక్క సాంప్రదాయం ఇప్పటికీ కూడా కొనసాగుతుంది. దాంతో 2 వారాల పాటు ఇప్పటికే ఇక్కడ పూజారులంతా కూడా ఎంతో నియమనిష్ఠులతో ఆదివాసీ సాంప్రదాయంతో ఈ యొక్క జాతర కొనసాగుతుంది. ఆదివాసీ సాంప్రదాయం ప్రకారమే మరింతగా వాళ్ళు ఆ సాంప్రదాయ సంస్కృతిని కాపాడుతున్నారు. ఈ ఏర్పాట్లలో కీలకంగా ఇటు మంత్రి సీతక్కతో పాటు ఇటు ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కూడా ఎంతో కీలక భూమిక పోషించాడు. తమ కార్యకర్తలను ఇటు మంచినీటి వద్ద కావచ్చు, ఇటు ట్రాఫిక్ విషయంలో కావచ్చు, యూత్ను మొత్తం కూడా ఇటు సేవలో నిమగ్నం చేశారు. ప్రస్తుతం మనతో ఉన్నారు. అంటే చెప్పండి, జాతర విజయవంతంగా పూర్తయింది. మీ యొక్క సేవలతోటి భక్తులకు ఎలాంటి సేవలు అందించారు? జాతర మీరు అధ్యక్షుడిగా అయ్యాక వచ్చిన జాతర సేవ చేయడం ఎలా ఫీల్ అవుతున్నారు? మేము చాలా సంతోషంగా భావిస్తున్నాం. ఇది అమ్మవార్లకు సేవ చేయడం మా జీవితం ధన్యమైంది అనుకుంటున్నాం. గత నెల రోజుల నుంచి సీతక్క గారు రివ్యూలు సమావేశాలు పెట్టుకుంటూ అందుబాటులో ఉన్నారు. గత వారం రోజుల నుంచి కంప్లీట్గా మిడారంలో ఉండడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మన కార్యకర్తలు, మా నాయకులు అందరినీ అందుబాటులో ఉంచుకొని ఇటు పోలీసు ఇటు అధికారులతో పాటు మేము కూడా తెర వెనుక ఒక కార్యకర్తలను కూడా ఒక సైనికుల్లాగా పనిచేసినాము. అమ్మవార్ల దయ వల్ల సక్సెస్ అయింది. చాలా గ్రాండ్గా అయింది. ఎక్కడ ఎటువంటి సమస్య లేకుండా పూర్తి స్థాయిలో జాతర విజయవంతం అయింది. ఐన్యూస్ ఆధ్వర్యంలో బిగ్ స్క్రీన్ కూడా పెట్టాము. మీరు దానికి తోడ్పాటు కూడా ఇచ్చారన్న. ఆ భక్తులందరికీ కూడా అమ్మవార్ల దగ్గర జరిగే ప్రతి మినిట్ కూడా అందించాము. మరోవైపు ఇక్కడ మీరు గద్దెల దగ్గర కావచ్చు, జంపనవాగు వద్ద మీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేసిన సేవను మేము ఎప్పటికప్పుడు కూడా చూపెట్టాము. మరొక జాతర నిర్వహణకు మీకు ఈ అనుభవం కూడా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాం. ఎలా ఫీల్ అవుతున్నారు? మీరు ఐన్యూస్కి ప్రత్యేకంగా ఐన్యూస్ ఛానల్కు కృతజ్ఞతలు. ఎందుకంటే ఇక్కడ జరిగే ప్రతి అంశాన్ని వాళ్ళకు కళ్ళకద్దినట్టుగా, అమ్మవార్ల దగ్గర జరిగే ప్రతి సన్నివేశాన్ని కళ్ళకద్దినట్టుగా చూపిస్తూ ఒక పెద్ద భారతదేశంలోనే కని విని ఎరగని రీతిలో ఒక బిగ్ స్క్రీన్ అరేంజ్ చేయడం జరిగింది. ఆ స్క్రీన్ ద్వారా లక్షలాది మంది ప్రజలు జాతరను ప్రత్యక్షంగా వీక్షించిండ్రు. ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్న వాళ్ళు కూడా నేను ప్రత్యక్షంగా చూసినండి. దర్శనం వచ్చిన వాళ్ళు కూడా అందరూ ఆ స్క్రీన్ వద్ద ఉండి జాతరని లైవ్ చూసిండ్రు. కావున ప్రత్యేక ధన్యవాదాలు ఐన్యూస్ ఛానల్ వారికి కృతజ్ఞతలు. పేరు మా అందరి తరపు నుంచి కృతజ్ఞతలు. చాలా గొప్ప పాత్ర పోషించిండ్రు మీడియా పరంగా కూడా వాళ్ళు. ఎందుకంటే ఈ ఎక్కడైతే జాతరలో ఏదైతే సమస్యలు ఉన్నాయో వెంటనే మంత్రి గారి దృష్టికి తీసుకురావడం కానీ, వాటికి సత్వరంగా ఏర్పాట్లు చేయడం కానీ, ఇదంతా మీడియా పాత్ర వెలకట్టలేనిది, ఎనలేని కృషి చేసిండ్రు. కాబట్టి థ్యాంక్స్ ఫర్ ఆల్ మీడియా ఛానల్స్, ముఖ్యంగా ప్రత్యేకంగా ఐన్యూస్ వారికి. మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అందరూ అధికారంలో ఉంటే అధికారాన్ని ఎంజాయ్ చేస్తారు. పార్టీ అధ్యక్షుడిగా సేవలో నిమగ్నమయ్యారు. ఎక్కడ చూసిన పనులలో ఉన్నారు. మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పట్టుకొని నీళ్లు ఇవ్వడము, అంటే ఆ కింది స్థాయికి వెళ్ళి కూడా పనులు చేశారు. ప్రత్యక్షంగా చూసాము. అంటే ఎందుకు అలా చేయాలనిపించింది? అంటే మేము సీతక్క అడుగు జాడల్లో తిరిగిన వాళ్ళం కాబట్టి నేను ఒక జిల్లా అధ్యక్షుడిగా ఎంత వీలైతే అంత సేవ చేయడానికే మేము ఉంటాము. గత 5 రోజుల నుంచి ఇక్కడే ఉన్నాం మేము. అమ్మవారు ఇప్పుడు వనప్రవేశం అయినాక కూడా ఇంకా అందరికీ ఏమన్నా ఏర్పాట్లు ఉన్నాయో చూసుకొని రేపటి నుంచి శానిటేషన్ కానీ, ఇంకా ఏమన్నా వ్యర్థ పదార్థాలు ఉంటే వాటిని తొలగించడం కానీ, ఇంకేమేం చేయాలనో అన్నీ చేసినాకనే మేము ఇక్కడ నుంచి కదులుతాం. నేను నాయకుడు అనుకుంటలేను, ఒక అమ్మవారి దగ్గర భక్తుడు అనుకుంటున్నా, పార్టీలో ఒక సేవకుడు అనుకుంటున్నా. అది మనం చూస్తున్నాం. పవన్ ఒక పార్టీ అధ్యక్షునిగా ఉండడమే కాదు, ఒక మంత్రికి ఒక అనుంగే శిష్యుడిగా ఇక్కడ అమ్మవారికి అటు మంత్రిగా అధికారులను సమన్వయం చేస్తే, ఇటు పార్టీ అధ్యక్షునిగా కార్యకర్తలను సమన్వయపరుస్తూ అటు క్యూ లైన్లలో మంచినీళ్ళ సౌకర్యం కావచ్చు, జంపనవాగు వద్ద నీళ్ళ అసౌకర్యం వచ్చినప్పుడల్లా కూడా అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా మనకు ఐన్యూస్ ఒక తెలుగు న్యూస్ చరిత్రలో ఒక కొత్త అధ్యయనానికి లేపింది. ఎందుకంటే సమ్మక్క జాతరను యావత్ ప్రపంచానికి అందించేందుకు ఒక భారతదేశంలో అతిపెద్ద బిగ్ స్క్రీన్ పెట్టి మరి ఇక్కడికి వచ్చిన 2 కోట్ల మందికి కాదు, యావత్ ప్రపంచానికి ఈ యొక్క జాతరను కళ్ళకు కట్టినట్టు పెద్ద స్క్రీన్ ద్వారా అందించింది. దానికి మంత్రి సీతక్కతో పాటు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శబరీష్ గారితో పాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అశోక్ గారు కూడా మనకు ఎంతో తోడ్పాటునిచ్చారు. ఇటు ఐన్యూస్, అదేవిధంగా ప్రజాస్ మీడియా, ఇటు ఎస్వి ఈవెంట్స్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో సంయుక్తంగా అటు బిగ్ స్క్రీన్ నడపడం కావచ్చు, ఇటు ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా సమ్మక్క జాతర పనుల్లో నిమగ్నం అవడం అయితే ఈ యొక్క జాతరను కవరేజ్ రూపంలో మనం అందించడము ఐన్యూస్ ఒక సామాజిక ఆధ్యాత్మిక బాధ్యతగా వ్యవహరించాం. పవన్ మొత్తానికైతే 4 రోజుల మహా జాతర ఫుల్ సక్సెస్ గా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎలాంటి ఆటంకాలు జరగకుండా కొనసాగింది. పవన్, రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్.
ఇవి బులెటిన్ అప్డేట్స్ మరింత తాజా సమాచారంతో మీ ముందుంటాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంట. పెట్టుకోవచ్చు, క్యాంప్ కాడ ఉండొచ్చు, కానీ గ్రామాల మీద పడి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దని చెప్పేసి కూడా గిరిజనులు కోరుకుంటారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ ఫైర్స్తో నవీన్, ఐ న్యూస్, దండకారణ్యం ఉంది. మేడారం మహాజాతర ముగింపు దశకు చేరుకుంది. సమ్మక్క సారలమ్మ దేవతలు మరి కాసేపట్లో వనప్రవేశం చేయనున్నారు. ఆదివాసీ పూజారులు అమ్మవార్లను గద్దెల నుంచి వనంలోకి తీసుకెళ్లనున్నారు. ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహించి అమ్మవార్లను వనంలోకి సాగనంపనున్నారు. 2 వారాలుగా ఒక పొద్దు భోజనం చేస్తూ కాళ్లకు చెప్పులు కూడా లేకుండా నియమనిష్టలతో ఉన్న ఆదివాసీ పూజారులు సమ్మక్క సారలమ్మ తల్లుల వనప్రవేశం అనంతరం ఒక్క పొద్దులు విడవనున్నారు. మేడారం మహాజాతర ముగింపు దశకు చేరుకుంది. సమ్మక్క సారలమ్మ దేవతలు మరి కాసేపట్లో వన ప్రవేశం చేయనున్నారు. మేడారం మహాజాతర ముగింపుకు సంబంధించిన మరిన్ని విశేషాలను మా ప్రతినిధి ప్రశాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రశాంత్. ఎస్ ప్రశాంత్, మహాజాతరలో చివరి ఘట్టం రానే వచ్చింది. ఆ చివరి క్షణాలు మనము ఎక్స్క్లూజివ్ గా మరి కాసేపట్లో చూపనున్నాము. మరి కాసేపట్లో పూజా మందిరాలలో పూజలు ముగించుకొని పూజా మందిరాల నుంచి బయలుదేరి కాలినడకన ఆదివాసీ పూజారులంతా కూడా సమ్మక్క సారలక్క గద్దెల వద్దకు చేరుకొనున్నారు. ఈ యొక్క 4 రోజుల మహాజాతరలో ప్రధాన ఘట్టాలైనటువంటి సారక్క రాక, సమ్మక్క రాక, చిలకలగట్టు నుంచి ఇటు కన్నెపల్లి నుంచి ఆ రాక ఎంత ముఖ్యంగా చూస్తారో భక్తుల కూడా చివరిగా అమ్మవార్ల వనప్రవేశాన్ని కూడా అంతే ఆసక్తిగా చూస్తుంటారు. మనం చూస్తున్నాము 4 రోజులుగా భక్తుల కోలాహలం కొనసాగుతూ ఉంది. ఎటు చూసినా జనసంద్రోహం, ఎటు చూసినా శివసత్తుల పూనకాలు, గంటల మూతలతో మేడారం ప్రాంతం అంతా కూడా సమ్మక్క నామస్మరణతో ఆధ్యాత్మికంగా కొనసాగుతూనే ఉంది. అమ్మవారిని 2 ఏళ్లకు ఒకసారి జనంలోకి వచ్చి అందరికీ ఆశీర్వదించి అందరి నీరాజనాలు అందుకొని అందరినీ దర్శించుకునేలా అందరినీ చల్లగా కాపాడే తల్లులుగా ఈ యొక్క 2 ఏళ్ల పాటు అందరినీ కూడా చల్లగా చూడండి తల్లి అని మొక్కుకొని కోరిన కోరికలు తీరిస్తే నిలువెత్తు బంగారాలు సమర్పించి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకునే సంస్కృతి ఈ యొక్క ఆదివాసీ గిరిజన జాతర అయినటువంటి మహా మేడారం జాతర సమ్మక్క సారలమ్మ అయితే కొనసాగుతుంది. ఇద్దరు తల్లుల యొక్క దర్శనార్థము గత 4 రోజులుగా సుమారుగా 1.5 నుంచి 1.80 మంది అమ్మవార్లను దర్శించుకున్నట్టు మనకు అధికారులు ఇప్పటికే చెప్పారు. 1.5 పైగా ఉదయం వరకే చేరుకున్నారు. మరి ఆ రద్దీ కొనసాగుతూనే ఉంది. వేలాదిగా భక్తులు వస్తూనే ఉన్నారు. మధ్యలో కొంత క్యూ లైన్లకు ఇంతసేపు పూజా మందిరాలకు వచ్చే ముందు కంకణం కట్టే ఆచారం ఉంటుంది. ఆడబిడ్డలు వచ్చి కంకణాలు కట్టి వెళ్ళారు. అనంతరం పూజా సామాగ్రితో ఇక్కడికి చేరుకుంటారు. మరి కాసేపట్లో గద్దెలకు చేరుకొని వాళ్ళ ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారము ఏదైతే చిలకలగట్టు నుంచి సమ్మక్క రాక కుంకుమ భరణి రూపంలో అమ్మవారిని తీసుకొచ్చి ప్రతిష్ఠించారో అదే కుంకుమ భరణిని మళ్ళీ అదే చీకట్లో ఇక్కడ నుంచి తీసుకెళ్లి చిలకలగట్టు వద్ద భద్రంగా దాచిపెడతారు. అమ్మవారి యొక్క బాగా శుద్ధ పౌర్ణమి వెన్నెల వెలుగులో అమ్మవారు గద్దెలకు చేరుకుంటారు. మళ్ళీ తిరిగి వనప్రవేశం కూడా అదే వెన్నెల వెలుగులో గద్దెల నుంచి వనంలోకి చిలకలగట్టు వైపు సమ్మక్క, కన్నెపల్లి వైపు సారక్క, కొండాయి వైపు పగిడిద్దరాజు, ఊరట్టం వైపు గోవిందరాజులు ఇలా అందరూ కూడా తమ యొక్క సన్నిధికి చేరుకుంటారు. జనంలోకి వచ్చి 2 రోజుల పాటు జన నీరాజనాలు అందుకొని జనాలందరినీ చల్లగా చూసి మళ్ళీ తిరిగి మరి కాసేపట్లో అమ్మవార్లు వనప్రవేశం చేయనున్నారు. ఈ యొక్క 4 రోజుల జాతరలో మొదటి రోజు సారక్క రాక, 2వ రోజు సమ్మక్క రాక, 3వ రోజు శుక్రవారం ఇద్దరు తల్లులు అందరికీ దైవ దర్శన నీరాజనాలు అందించుకుని అందరి యొక్క భక్తుల కానుకలతో అలంకారప్రాయంగా గద్దెలు మారి అందరికీ అమ్మవారు కోరిన కోరికలు తీర్చే తల్లులుగా ఉంటారు. ఈ రోజు సాయంకాలం మరి కాసేపట్లో ఇప్పటికే ఆ కడియలు రానే వచ్చాయి. ఇప్పటికే పూజారులంతా కూడా పూజా మందిరాల్లో పూజలు కొనసాగిస్తున్నారు. మరి కాసేపట్లోనే మరి కొద్ది క్షణాల్లోనే గద్దెల వద్దకు చేరుకుంటారు. ఆ సమయంలో ఇక్కడ అన్ని లైట్లన్నీ కూడా ఆపేస్తారు. పవన్ ఆ లైట్లు ఆపిన సమయంలో పూజారులంతా కూడా తమ యొక్క ఆచార ప్రకారము అమ్మవార్ల గద్దెలకు తమ వంశస్థులు వెళ్తారు. ఎందుకంటే ఇటు సమ్మక్క పూజారులు సమ్మక్క గద్దె మీదకి, సారక్క పూజారులు సారక్క గద్దె మీదకి, పగిడిద్దరాజు పూజారులు పగిడిద్ద గద్దె మీదకి
అటు గోవిందరాజు గద్దెపీదికి గోవిందరాజు ఆ పూజారులంతా చేరుకొని తమ యొక్క సాంప్రదాయాల ప్రకారము ఆ అమ్మవార్లను ఇటు తీసుకెళ్తూ ఉంటారు. ఆ యొక్క సాంప్రదాయం ఇప్పటికీ కూడా కొనసాగుతుంది. దాంతో 2 వారాల పాటు ఇప్పటికే ఇక్కడ పూజారులంతా కూడా ఎంతో నియమనిష్ఠులతో ఆదివాసీ సాంప్రదాయంతో ఈ యొక్క జాతర కొనసాగుతుంది. ఆదివాసీ సాంప్రదాయం ప్రకారమే మరింతగా వాళ్ళు ఆ సాంప్రదాయ సంస్కృతిని కాపాడుతున్నారు. ఈ ఏర్పాట్లలో కీలకంగా ఇటు మంత్రి సీతక్కతో పాటు ఇటు ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కూడా ఎంతో కీలక భూమిక పోషించాడు. తమ కార్యకర్తలను ఇటు మంచినీటి వద్ద కావచ్చు, ఇటు ట్రాఫిక్ విషయంలో కావచ్చు, యూత్ను మొత్తం కూడా ఇటు సేవలో నిమగ్నం చేశారు. ప్రస్తుతం మనతో ఉన్నారు. అంటే చెప్పండి, జాతర విజయవంతంగా పూర్తయింది. మీ యొక్క సేవలతోటి భక్తులకు ఎలాంటి సేవలు అందించారు? జాతర మీరు అధ్యక్షుడిగా అయ్యాక వచ్చిన జాతర సేవ చేయడం ఎలా ఫీల్ అవుతున్నారు? మేము చాలా సంతోషంగా భావిస్తున్నాం. ఇది అమ్మవార్లకు సేవ చేయడం మా జీవితం ధన్యమైంది అనుకుంటున్నాం. గత నెల రోజుల నుంచి సీతక్క గారు రివ్యూలు సమావేశాలు పెట్టుకుంటూ అందుబాటులో ఉన్నారు. గత వారం రోజుల నుంచి కంప్లీట్గా మిడారంలో ఉండడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మన కార్యకర్తలు, మా నాయకులు అందరినీ అందుబాటులో ఉంచుకొని ఇటు పోలీసు ఇటు అధికారులతో పాటు మేము కూడా తెర వెనుక ఒక కార్యకర్తలను కూడా ఒక సైనికుల్లాగా పనిచేసినాము. అమ్మవార్ల దయ వల్ల సక్సెస్ అయింది. చాలా గ్రాండ్గా అయింది. ఎక్కడ ఎటువంటి సమస్య లేకుండా పూర్తి స్థాయిలో జాతర విజయవంతం అయింది. ఐన్యూస్ ఆధ్వర్యంలో బిగ్ స్క్రీన్ కూడా పెట్టాము. మీరు దానికి తోడ్పాటు కూడా ఇచ్చారన్న. ఆ భక్తులందరికీ కూడా అమ్మవార్ల దగ్గర జరిగే ప్రతి మినిట్ కూడా అందించాము. మరోవైపు ఇక్కడ మీరు గద్దెల దగ్గర కావచ్చు, జంపనవాగు వద్ద మీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేసిన సేవను మేము ఎప్పటికప్పుడు కూడా చూపెట్టాము. మరొక జాతర నిర్వహణకు మీకు ఈ అనుభవం కూడా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాం. ఎలా ఫీల్ అవుతున్నారు? మీరు ఐన్యూస్కి ప్రత్యేకంగా ఐన్యూస్ ఛానల్కు కృతజ్ఞతలు. ఎందుకంటే ఇక్కడ జరిగే ప్రతి అంశాన్ని వాళ్ళకు కళ్ళకద్దినట్టుగా అమ్మవార్ల దగ్గర జరిగే ప్రతి సన్నివేశాన్ని కళ్ళకద్దినట్టుగా చూపిస్తూ ఒక పెద్ద భారతదేశంలోనే కని విని ఎరగని రీతిలో ఒక బిగ్ స్క్రీన్ అరేంజ్ చేయడం జరిగింది. ఆ స్క్రీన్ ద్వారా లక్షలాది మంది ప్రజలు జాతరను ప్రత్యక్షంగా వీక్షించిండ్రు. ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్న వాళ్ళు కూడా నేను ప్రత్యక్షంగా చూసినండి. దర్శనం వచ్చిన వాళ్ళు కూడా అందరూ ఆ స్క్రీన్ వద్ద ఉండి జాతరని లైవ్ చూసిండ్రు. కావున ప్రత్యేక ధన్యవాదాలు ఐన్యూస్ ఛానల్ వారికి కృతజ్ఞతలు. పేరు మా అందరి తరపు నుంచి కృతజ్ఞతలు. చాలా గొప్ప పాత్ర పోషించిండ్రు మీడియా పరంగా కూడా వాళ్ళు. ఎందుకంటే ఈ ఎక్కడైతే జాతరలో ఏదైతే సమస్యలు ఉన్నాయో వెంటనే మంత్రి గారి దృష్టికి తీసుకురావడం కానీ, వాటికి సత్వరంగా ఏర్పాట్లు చేయడం కానీ, ఇదంతా మీడియా పాత్ర వెలకట్టలేనిది, ఎనలేని కృషి చేసిండ్రు. కాబట్టి థ్యాంక్స్ ఫర్ ఆల్ మీడియా ఛానల్స్, ముఖ్యంగా ప్రత్యేకంగా ఐన్యూస్ వారికి. మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అందరూ అధికారంలో ఉంటే అధికారాన్ని ఎంజాయ్ చేస్తారు. పార్టీ అధ్యక్షుడిగా సేవలో నిమగ్నమయ్యారు. ఎక్కడ చూసిన పనులలో ఉన్నారు. మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పట్టుకొని నీళ్లు ఇవ్వడము, అంటే ఆ కింది స్థాయికి వెళ్ళి కూడా పనులు చేశారు. ప్రత్యక్షంగా చూసాము. అంటే ఎందుకు అలా చేయాలనిపించింది? అంటే మేము సీతక్క అడుగు జాడల్లో తిరిగిన వాళ్ళం కాబట్టి నేను ఒక జిల్లా అధ్యక్షుడిగా ఎంత వీలైతే అంత సేవ చేయడానికే మేము ఉంటాము. గత 5 రోజుల నుంచి ఇక్కడే ఉన్నాం మేము. అమ్మవారు ఇప్పుడు వనప్రవేశం అయినాక కూడా ఇంకా అందరికీ ఏమన్నా ఏర్పాట్లు ఉన్నాయో చూసుకొని రేపటి నుంచి శానిటేషన్ కానీ, ఇంకా ఏమన్నా వ్యర్థ పదార్థాలు ఉంటే వాటిని తొలగించడం కానీ, ఇంకేమేం చేయాలనో అన్నీ చేసినాకనే మేము ఇక్కడ నుంచి కదులుతాం. నేను నాయకుడు అనుకుంటలేను, ఒక అమ్మవారి దగ్గర భక్తుడు అనుకుంటున్నా, పార్టీలో ఒక సేవకుడు అనుకుంటున్నా. అది మనం చూస్తున్నాం. పవన్ ఒక పార్టీ అధ్యక్షునిగా ఉండడమే కాదు, ఒక మంత్రికి ఒక అనుంగే శిష్యుడిగా ఇక్కడ అమ్మవారికి అటు మంత్రిగా అధికారులను సమన్వయం చేస్తే, ఇటు పార్టీ అధ్యక్షునిగా కార్యకర్తలను సమన్వయపరుస్తూ అటు క్యూ లైన్లలో మంచినీళ్ళ సౌకర్యం కావచ్చు, జంపనవాగు వద్ద నీళ్ళ అసౌకర్యం వచ్చినప్పుడల్లా కూడా అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా మనకు ఐన్యూస్ ఒక తెలుగు న్యూస్ చరిత్రలో ఒక కొత్త అధ్యయనానికి లేపింది. ఎందుకంటే సమ్మక్క జాతరను యావత్ ప్రపంచానికి అందించేందుకు ఒక భారతదేశంలో అతిపెద్ద బిగ్ స్క్రీన్ పెట్టి మరి ఇక్కడికి వచ్చిన 2 కోట్ల మందికి కాదు, యావత్ ప్రపంచానికి ఈ యొక్క జాతరను కళ్ళకు కట్టినట్టు పెద్ద స్క్రీన్ ద్వారా అందించింది. దానికి మంత్రి సీతక్కతో పాటు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శబరీష్ గారితో పాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అశోక్ గారు కూడా మనకు ఎంతో తోడ్పాటునిచ్చారు. ఇటు ఐన్యూస్, అదేవిధంగా ప్రజాస్ మీడియా, ఇటు ఎస్వి ఈవెంట్స్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో సంయుక్తంగా అటు బిగ్ స్క్రీన్ నడపడం కావచ్చు, ఇటు ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా సమ్మక్క జాతర పనుల్లో నిమగ్నం అవడం అయితే ఈ యొక్క జాతరను కవరేజ్ రూపంలో మనం అందించడము ఐన్యూస్ ఒక సామాజిక ఆధ్యాత్మిక బాధ్యతగా వివరించాం. పవన్ మొత్తానికైతే 4 రోజుల మహా జాతర ఫుల్ సక్సెస్ గా ఎలాంటి అవాంఛనీయ